హే గైస్, నా పేరు సమృత. నేను ఈ వీడియోలో మీకు ఈ బ్యూటిఫుల్ స్ట్రాబెర్రీ గ్రానీ స్క్వేర్ ఎలా క్రోషేట్ చేయాలో చూపిస్తాను. నేను ఈ ప్రాజెక్ట్కి యాక్రిలిక్ యార్న్ 4mm హుక్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చేయాలి. చైన్ 2. ఈ చైన్ 2ని మనం ఒక స్టిచ్ లాగా కౌంట్ చేయము. తర్వాత 12 డబుల్ క్రోషేట్స్ ఇంటూ ద మ్యాజిక్ రింగ్. మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేయాలి. ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసి చైన్ 2 వేయాలి. ఈ చైన్ 2ని స్టిచ్లా కౌంట్ చేయొద్దు. అదే స్పేస్లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి. ఇలాగే ఎండ్ వరకు ఈచ్ స్టిచ్లో 2 డబుల్ క్రోషెట్స్ కంటిన్యూ చేయాలి. సో లాస్ట్ స్టిచ్లో ఉన్నాను. 2 డబుల్ క్రోషెట్స్ వేసి స్లిప్ స్టిచ్, ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషెట్లో స్లిప్ స్టిచ్ వేసి చైన్ 1, ఫస్ట్ డబుల్ క్రోషెట్లో 1/2 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషెట్లో 1/2 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషెట్లో 1/2 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషెట్లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి. 1, 2. మళ్ళీ నెక్స్ట్ డబుల్ క్రోషెట్లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి. 1, 2. నెక్స్ట్ డబుల్ క్రోషెట్లో 1/2 డబుల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్ వేయాలి. 1/2 డబుల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్. అలా 4 సింగిల్ క్రోషెట్స్ వేయాలి. తర్వాత నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, 1/2 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1/2 డబుల్ క్రోషెట్, 1 డబుల్ క్రోషెట్ వేయాలి. 1/2 డబుల్ క్రోషెట్, సేమ్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్. ఇప్పుడు చైన్ 1, నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్, 1/2 డబుల్ క్రోషెట్ వేయాలి. యాన్ 1 డబుల్ క్రోషెట్, 1/2 డబుల్ క్రోషెట్ ఇదే స్టిచ్లో వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1/2 డబుల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్ వేయాలి. 1/2 డబుల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్.
ఆ తర్వాత నెక్స్ట్ 4 స్టిచెస్లో సింగిల్ క్రోషెట్స్ వేయాలి. 1 2 3 4 స్టిచెస్ అయిపోయాయి. నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, 1 హాఫ్ డబుల్ క్రోషెట్, 1 సింగిల్ క్రోషెట్, 1 half double crochet in the same stitch. Next stitch lo 2 double crochets వేయాలి. 1 ఇదే స్టిచ్ లో ఇంకొక డబుల్ క్రోషెట్, మళ్ళీ నెక్స్ట్ స్టిచ్ లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి సేమ్ స్టిచ్ లో. ఇదే స్టిచ్ లో 1 మోర్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ స్టిచ్ లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. తర్వాత లాస్ట్ 3 ఉన్నాయి కదా, ఈ స్లిప్ స్టిచ్తో కలిపి 3 సింగిల్ క్రోషెట్స్ వేయాలి. 1 2 దీంట్లో కూడా ఇక్కడ ఉంది కదా, దీంట్లో కూడా 1 సింగిల్ క్రోషెట్ వేయాలి. ఈ హాఫ్ డబుల్ క్రోషెట్లో బ్యాక్ లూప్ ఉంది కదా, ఈ బ్యాక్ లూప్లో మనము స్లిప్ స్టిచ్ వేయాలి. బ్యాక్ లూప్ ఒకటే తీసుకుంటున్నా, ఈ బ్యాక్ లూప్లో స్లిప్ స్టిచ్ వేయాలి. చైన్ 1. ఇప్పుడు మనం 4th రోలో ఉన్నాము. ఈ 4th రోలో మనం ఓన్లీ బ్యాక్ లూప్స్లో వర్క్ చేస్తాము. ఇది ఫ్రంట్ లూప్, ఇది బ్యాక్ లూప్. నేను ఇక్కడ హుక్ కూడా బ్యాక్ లూప్లో ఇన్సర్ట్ చేసా. చైన్ 3, yarn over twice, సేమ్ చైన్ 3 ఎక్కడైతే వేసామో అదే స్పేస్లో మనము 1 ట్రిపుల్ క్రోషెట్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనము 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్ వేయాలి. బ్యాక్ లూప్స్లోనే వర్క్ చేయాలి. 1 సింగిల్ క్రోషెట్ వేయాలి నెక్స్ట్ స్టిచ్లో. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 2 ట్రిపుల్ క్రోషెట్స్ వేయాలి. yarn over twice, చైన్ 2, మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 2 ట్రిపుల్ క్రోషెట్స్ వేయాలి. వన్, ఇంకొక ట్రిపుల్ క్రోషెట్ సేమ్ స్టిచ్లో వేయాలి. 2, మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ 5 స్టిచెస్లో 5 సింగిల్ క్రోషెట్స్ వేయాలి. 1 2
2 3 4 5 chain 2 మళ్ళీ నెక్స్ట్ 5 స్టిచెస్లో 5 సింగిల్ క్రోషెట్స్ వేయాలి. 1 2 3 4 5 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో 2 ట్రిపుల్ క్రోషెట్స్ వేయాలి. సేమ్ స్టిచ్లో ఇంకొక ట్రిపుల్ క్రోషెట్, చైన్ 2, నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్, ఇదే స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, 1 మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్ లాస్ట్ స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ వేసి టూ చైన్స్, లాస్ట్ థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసి ఫిఫ్త్ రోలో 3 చైన్స్, yarn over, నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్, అలా ఇది నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్, ఇప్పుడు కార్నర్ ఆఫ్ ద రోకి రీచ్ అయ్యాను. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్స్ వేస్తా, 1 చైన్ 2 స్పేస్లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి, చైన్ 2, మళ్ళీ ఇదే స్పేస్ చైన్ 2 స్పేస్లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి. సో ఈ చైన్ 2 పక్కనే స్పేస్ ఉంది కదా ట్రిపుల్ క్రోషెట్లో, దాంట్లో 1 డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషెట్, అలా ఇక్కడికి రీచ్ అయ్యే వరకు కంటిన్యూ చేయాలి డబుల్ క్రోషెట్. చైన్ స్పేస్లో 2 డబుల్ క్రోషెట్స్, చైన్ 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి. డబుల్ క్రోషెట్స్, మళ్ళీ ఇక్కడ పక్కన దాంట్లో డబుల్ క్రోషెట్ వేయాలి. సో ఈ చైన్ స్పేస్లో 2 డబుల్ క్రోషెట్స్ వేయాలి.
2 double crochets, chain 2, 2 double crochets, చైన్ 3 స్పేస్లో స్లిప్ స్టిచ్ వేసి రోని క్లోజ్ చేయాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ లోపల మనము హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ నాట్ వేయాలి. మళ్ళీ సెకండ్ స్టిచ్లో హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ నాట్ వేయాలి. థర్డ్ స్టిచ్లో హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ నాట్ వేసి వన్ టూ త్రీ ఫోర్ చైన్స్ వేయాలి. ఆ చైన్ స్టిచెస్లో సింగిల్ క్రోషెట్స్ వేయాలి. నెక్స్ట్ స్టిచ్లో హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ నాట్ వేసి చైన్ 4 వేయాలి. 1 2 3 4 నెక్స్ట్ దాంట్లో స్లిప్ స్టిచ్ వేయాలి. నెక్స్ట్ దాంట్లో సింగిల్ క్రోషెట్, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో సింగిల్ క్రోషెట్. సో ఇక్కడ బ్యాక్ లుక్ ఉంది కదా, దాంట్లో స్లిప్ స్టిచ్ వేయాలి. చైన్ 4 స్లిప్ స్టిచ్ వేయాలి. దీంట్లో నెక్స్ట్ దాంట్లో సింగిల్ క్రోషెట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో సింగిల్ క్రోషెట్ వేయాలి. స్లిప్ స్టిచ్ సేమ్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేస్తున్నాం. స్లిప్ స్టిచ్ వేయాలి. చైన్ 4 3 చైన్ 4 slip stitch, single crochet in the next chain, next దాంట్లో సింగిల్ క్రోషెట్ వేయాలి.